మంత్రిమండలి ఏం నిర్ణయాలు చేస్తుంది, అమలు ఎట్లా జరుగుతుంది, ఏ మంత్రి ఏం మాట్లాడుతున్నారు, ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నారు, ఒకసారి పునశ్చరణ చేయండి, సమీక్ష చేయండి. వెనక్కి పోయి ఒక్క రుణమాఫీ మీద ఎన్ని ప్రకటనలు చేస్తుంది, ఎన్ని పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేస్తుంది. 15 డిసెంబర్ కల్లా అయ్యి తీరుతుంది, ఇంత పొడుగు మాట్లాడుతుంది. ఓకే, కాలేదు, చేయలేదు, వీలు కాలేదు, సాంకేతికంగా సాధ్యం కాలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 18,000 కోట్లు మేము మంజూరు చేసినాం, కానీ రైతులకు చేరింది కేవలం 7,500 కోట్లేని భట్టి గారు ఇంకొక 12,000 కోట్లు ఇస్తే ప్రజలకు చేరుతాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మీ మంత్రులే కదా మాట్లాడింది. మీ ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశం ఉందా? ఒక మాట ప్రజలకు చెప్పేటప్పుడు ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి, ఏ మాట కట్టుబడి ఉండాలనేటువంటి నియమం ఉండదా? అంటే దీని వెనుక మనకు అర్థమయ్యేది ఏంటంటే, సరే కారణాంతరాలు ఏమైనా సరే అధికారంలోకి మీరు వచ్చింది, రానైతే వచ్చింది, కానీ ఆ ముఖ్యమంత్రి సీటు మీద కూర్చున్నటువంటి వ్యక్తి పట్ల మిగతా మంత్రులకి ఎవరు కూడా ఈయనేదో మా లీడరు మేము అంతా కూడా ఈయన చెప్పినట్లు వినాలనే భావన ఎవరికి ఉన్నట్లు కనిపిస్తలేదు. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. కానీ ప్రజలకు ఆపద వచ్చినప్పుడు కనిపిస్తున్నది ఏంది? మీది ఒక టీం వర్క్ లేదనేది కనిపిస్తూ ఉంది, స్పష్టంగా కనిపిస్తుంది. మీకే టీం వర్క్ లేకపోతే మీరు అధికార యంత్రాంగానికి ఏం దిశానిర్దేశం చేస్తారు? అధికారాన్ని పెట్టుకొని విపక్ష నేతల్ని తిట్టడానికి అధికారుల సమావేశం పెట్టుకునేది మీరు ఏం సంకేతం ఇస్తారు? మీరు ప్రజలకు ఏం దిశానిర్దేశం చేస్తారు? హెలికాప్టర్ రాలేదని ఏడుస్తారా? నాకు అర్థం కాదు. పెళ్ళిళ్ళు పేరంటాలకు కొనికి హెలికాప్టర్లు వాడుకోనికి వస్తుంది. ఎన్నికలప్పుడు 5, 6, 4 ఎన్ని వీలైతే అన్ని హెలికాప్టర్లు వాడుకోనికి వస్తుంది. ఒక విపత్తు ముందస్తుగా ఓ శాస్త్రీయ పద్ధతిలో ఏ మోతాదులో వర్షం రాబోతుందో కూడా, అది వాయుగుండం తుఫానుగా మారి ఎంత ప్రమాదకరంగా వస్తుందో కూడా వాతావరణ శాఖ వెల్లడించినాక కూడా నష్టం జరిగినాక మీరు హెలికాప్టర్లు వెతుకుంటారా? ఇదేనా మీకున్న ముందు చూపు? ఇది మీ అసమర్థతకు తార్కాణం కాదా? ప్రభుత్వంగా మీరేం చేయాలో నాకు అది చేయమంటే కేసీఆర్ లేడు కనిపిస్తుంది. కేసీఆర్ వ్యక్తిగా కనిపించాడు, కేసీఆర్ ఒక వ్యవస్థగా కనిపిస్తాడు తెలంగాణ సమాజంలో. అది మీకు తెలియదు, అర్థం కాదు. ఇలా లక్షల మంది కేసీఆర్లు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, ఒక వ్యక్తి కాదు కేసీఆర్. ఎంతసేపు ఒక వ్యక్తిగా టార్గెట్ చేసి మాట్లాడి ఏదో చిన్నగా చేసేటువంటి ప్రయత్నాన్ని నువ్వు చేస్తే నీ చిన్న బుద్ధి బయటపడుతుంది తప్ప హుందాతనం కాదు అది. బీఆర్ఎస్ అనే పార్టీ, ప్రతిపక్ష పార్టీ, బాధ్యత గల పార్టీగా మా వాళ్ళు పోయినారు, రంగంలో ఉన్నారు, చేయగలిగింది చేస్తున్నారు. ఒకరోజు పోయి రాలే, అక్కడ ఉన్న మా శ్రేణులు ఉన్నారు, మొత్తం ప్రజలతో ఉన్నారు. ప్రజలే మాట్లాడుతున్నారు కదా, మా పువ్వాడ గారు భోజనం పంపించినారు, మా పువ్వాడ గారు ఇది పంపించినారు, బీఆర్ఎస్ నాయకులు ఇది పంపించారు, ప్రజలు చెప్తున్నారు. దట్ ఈస్ కేసీఆర్. ప్రజలకు ఏం జరిగింది, ఏం జరగాలి, ఎక్కడ ప్రజలకు కనిపించేది కేసీఆర్ వాళ్ళు జరిగిన మేల్లో కనిపిస్తాడు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ ఉంటాడు. నువ్వు ఏది తీసుకుంటే దాంట్లో కేసీఆర్ ఉంటాడు. ఒక విత్తనంలో కేసీఆర్ ఉంటాడు, ఒక పంటలో కేసీఆర్ ఉంటాడు, ఒక నీళ్ళలో కేసీఆర్ ఉంటాడు, మంచినీళ్ళలో కేసీఆర్ ఉంటాడు. ఈ రాష్ట్రం భారతదేశంలో నంబర్ 1 స్థానానికి ఎదిగినటువంటి ఆ పునాదులలో కేసీఆర్ కనిపిస్తాడు, ఆ అభివృద్ధిలో కేసీఆర్ కనిపిస్తాడు. చిల్లర మల్లర మాటలతో ఆడున్నాడు, ఆడబడుకుండు, ఈడబడికి గిదా మాట్లాడేది. నువ్వు చేయాల్సిన పని ఏదో చేయమంటే చేయకుండా తీరా వీళ్ళు పోయి పని చేయడానికి పోతానంటే వీళ్ళ మీద దాడి చేస్తారా? ఇదా సంస్కారం? ఒక ఆపద వచ్చినప్పుడు ఎట్లుండాలి? కలుపుకొని పోవాలి. ఇంకా రాణి తలావో చేసి ఏం చేద్దాము, ప్రజలకు చేద్దాం, ఎవరి చేతన ఎంత అంత చేద్దామని చెప్పాలి. ఆ ఉదారత్వం ఉండాలి. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఇప్పటికే తమ వంతు చేయాల్సి చేస్తున్నారు. ఇదేం గొప్ప కాదు, ఇది మానవీయ ధర్మం మాత్రమే చేసే పని. అది కూడా నేను స్పష్టంగా ప్రకటిస్తున్నా. కొంతమంది విరాళమని, దాతాలని, దాతృత్వం అని మాట్లాడుతున్నది ఆ భాష సరైనది కాదని కూడా నేను మనవి చేస్తున్నా. వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఇది మన కర్తవ్యం అండి. నాగరిక సమాజంలో సాటి మనుషులకు ఒక ఆపద వస్తే వాళ్ళకు తోడుగా ఉండడం మన కర్తవ్యం. అంత చేయండి. ఒక పూట భోజనం పెట్టగలిగే వాళ్ళు భోజనం పెట్టండి, ఒక పూట ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఆశ్రయం ఇవ్వండి, ఒక దుప్పటి ఇచ్చేవాళ్ళు దుప్పటి ఇవ్వండి, బట్టలు ఇచ్చేవాళ్ళు బట్టలు ఇవ్వండి. ఆర్థిక స్థితిమంతులు ఉన్న వాళ్ళు మీరు 4 రూపాయలు ఇస్తే ఇవ్వండి. దాని మీద దానం చేసినాం, దాతృత్వము, విరాళం మాటలు అవసరం లేదు. బాధ్యత ఎరిగి మనం చేయాలి.
ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం సంచలనాల కోసం ఏదో చేసేదే తప్ప రేవంత్ రెడ్డి గారి సర్కారు నిర్ణయాత్మకమైనటువంటిది ఏం చేయదు, ముందరికి రాదు. మరి పెద్ద పెద్ద యాక్షన్ టీములు వేసి సంచలనం కోసం హైదరాబాద్ నగరంలో, మరి దీనికి ఎందుకు యాక్షన్ టీములు లేవు? మంది లేరా, మార్పు లేదా, ప్రభుత్వ అధికారులు లేరా, ఎందుకు చేస్తలేవు? మరి గ్యారంటీలన్నీ పక్కకు పోనికే డైవర్షన్ కోసం చేసేటువంటి సంచలనాలతోన అసలైనటువంటి సాంత్వన ప్రజలకు చేకూర్చకుండా ఈ డ్రామా. ఇప్పుడు డొలతనం బయటపడింది కదా, బయటపడదా పడలేదా? మరి అంత దమ్ము ధైర్యం ఉండి అంత ముందు చూపుంటేనంటే ఇంత నష్టం ప్రజలకు జరగకూడదు కదా.